ఉదయకాలపు ఆరాధనలో యేసు ప్రభువు దూరము నుంచి కూడా స్వస్థ చేయగలడు. స్టెఫను ఆయన రాళ్లతో కొట్టు చమ్ముతున్న సమయంలో, తండ్రి మీరు ఏమి చేయుచున్నారో మీరు ఎరుగరని చేసిన ప్రార్థన బట్టి యేసు దేవుడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నట్లుగా మనం గమనించాలి. యేసు ప్రభు శక్తి ఒక ప్రాంతంలో ఉండదు, ప్రపంచం మొత్తంలో కూడా ఆయన తన శక్తిని చూపించగలడు. అలాగే ఇక్కడ రోగిని ఎలా బాగు చేశాడో మనం గమనించి వాక్య ధ్యానంలోకి వెళ్ళక ముందు 52వ వచనం చదువుదాం. 4వ అధ్యాయం యోహాను సువార్త 52వ వచనం. ఏ గంటకు వాడు బాగుపడసాగనని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరం వారిని విడిచినని అతనితో చెప్పాను. గమనించినట్లయితే నీ కుమారుడు బ్రతికున్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే తన తండ్రి తెలుసుకుని కనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. పరిశుద్ధుడా మా తండ్రి మా దేవ, ఈ ఉదయకాలము తండ్రి దేవ వాక్యం ధ్యానించుండగా తండ్రి మమ్మల్ని మరుగుపరిచిన మహిమ పొందమని తండ్రి, ఏమి బోధించాలో నేర్పించాలి తండ్రి దేవ. నీ శక్తి నీ అధికారాన్ని గురించి ప్రకటించుండగా నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని ఆవరించి నింపి ఏమి బోధించాలో మాకు నేర్పించమని, కేవలం మేము నీ బూరగా వాడుకోమని యేసు క్రీస్తు చెప్పున అతి వినయముగా మా విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. తన 3.5 సంవత్సరాల పరిచర్యలో అనేక అద్భుతాలు చేశాడు. మొట్టమొదటి అద్భుతం కానాలో వివాహములో నీ ద్రాక్షరసం అయిపోయినప్పుడు నీటిని ద్రాక్షరసంగా మార్చిన యేసయ్య తన మొదటి సూచక్రియ చేశాడు. అయితే యేసు ప్రభు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏంటంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 44వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 44వ వచనం. ఎందుకనగా ప్రవక్త స్వదేశంలో ఘనత పొందడని యేసు సాక్ష్యం ఇచ్చెను. యేసు ప్రభుని కేవలం ఒక అద్భుతాలు చేసే వ్యక్తిగా, ఒక సహాయం చేసే వ్యక్తిగా ఆయన భావిస్తున్నారు, కానీ మెస్సయ్యగా కానీ దేవుని కుమారుడుగా కానీ ఆయనను భావించటలేదు, గుర్తించటం లేదు. అందుకే యేసు ప్రభు ఏమంటున్నాడంటే, సూచక్రియ చేయమన్నప్పుడు ఆ యొక్క యోనా విషయంలో తప్ప ఏ సూచక్రియ ఎందుకు చేయనంటున్నాడంటే, ఆయన ఒక విషయం గమనిద్దాం. ఆ సమరయ స్త్రీ దప్పిక తీర్చినప్పుడు అనేకులు ఆమె సాక్ష్యాన్ని విని వారు ఏమన్నా తెలుసా? చక్కటి మాట చూద్దాం, చక్కటి మాట. యోహాను సువార్త 4వ అధ్యాయం 38వ వచనం చూద్దాం. మీరు దేని గురించి కష్టపడి దానిని కోయటకు మిమ్మల్ని పంపితిని, ఇతరులు కష్టపడి మీరు వారి కష్టములను ప్రవేశించున్నారని చెప్పాను. కాబట్టి యేసు ప్రభు విత్తనాలు ఎలా విత్తాలి, ఎలా దేవుని దగ్గరికి రావాలి, ఇవన్నీ కూడా ఆయన తెలియచేయటానికి ఈ భూమి మీదకి వచ్చినట్లుగా మనం గమనించాలి. అయితే ఇక్కడ చూద్దాం, యేసు ప్రభు యెరూషలేము నుంచి గలిలయ ప్రాంతానికి వచ్చాడు. కొన్ని రోజులైన తర్వాత యెరూషలేములో అనేకమైన క్రియలు చేసిన తర్వాత, ఆ యొక్క సమరయ స్త్రీని బాగుపరిచిన తర్వాత, అక్కడున్న అనేక మందిని దేవుల్లో తీసుకొచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే గలిలయ ప్రాంతానికి వచ్చాడు. గలిలయ ప్రాంతంలో సుమారు 16 నెలలు వాక్యం ప్రకటించాడు ఆయన. గలిలయ ప్రాంతంలో సుమారు 16 నెలలకు వాక్యం ప్రకటించాడు. అప్పుడు ఆ ప్రాంతాన్ని హేరోద్ యాంటినా అనే రాజు పరిపాలిస్తున్నట్లుగా మనం గమనించాలి. యోహాను సువార్తలో ఒక ప్రత్యేకత ఏమిటంటే, యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని చూపించడానికి యోహాను ఎంతో కష్టపడినట్లుగా మనం గమనించాలి. యోహాను సువార్తలో యేసు ప్రభు యొక్క
దైవత్వం చూపించినట్లుగా మనం గమనించాలి. ఆయన ఏమేమి తీసుకున్నాడంటే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంపటం, అనేక అద్భుతాల్ని, ప్రధాని కుమారుని బాగు చేయటం, ఈ అద్భుతాలు చూసిన తర్వాత యోహాను గ్రంథకర్త ఈ గ్రంథాన్ని యేసు దేవుని యొక్క మార్కు సువార్తలో ఒక సేవకుడుగా దేవుడు ఉన్నాడు. అలాగే యోహాను మాత్రం యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని ప్రకటించడానికి ఆయన ఈ యొక్క గ్రంథం రాసినట్లుగా మనం గమనించాలి. ఎక్కడుంది కపెర్నహూం? కపెర్నహూం ఎక్కడుంది? కానాలో ఆయన మొట్టమొదటిసారిగా అద్భుతాన్ని చేశాడు. మరలా అదే ప్రాంతానికి వచ్చాడు, రెండో అద్భుతం చేయబోతున్నాడు. మనం గమనిస్తే కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు జబ్బుపడి తన మరణ స్థాయిలో ఉన్నప్పుడు ఆ ప్రధాని యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా మీరు వస్తారా అని ప్రశ్నిస్తున్నట్లుగా మనం గమనించాలి. కానాకి కపెర్నహూముకి 20 మైళ్ళ దూరం. కానాకి కపెర్నహూముకి 20 మైళ్ళ దూరం. కపెర్నహూం అంత కొండ ప్రాంతం. 20 మైళ్ళ దూరమైన రాత్రుల్లో అక్కడ ప్రయాణం చేయలేరు. ఎందుకంటే అది అడవి ప్రాంతం కాబట్టి వారంతా కానాల్లో ఉండి లేక బయట ఉండి కపెర్నహూంకి వెళ్తూ ఉంటారు. అటువంటి కపెర్నహూం నుంచి ఒక యూదుడు కాని ప్రధాని యేసు ప్రభు స్వస్థత చేస్తున్నాడని ఎంతో దయగా వచ్చాడు. యేసు దేవుడు కానాలో ఒక అద్భుతాన్ని చేశాడు. నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. అది తన తల్లి కోరిక మేరకు యేసు ప్రభువు కానాలో ఒక అద్భుతాన్ని చేశాడు. రెండవది ప్రధాని కోరిక మేరకు తన కుమారుని బతికించినట్లుగా మనం గమనించాలి. యేసు ప్రభు శక్తికి అంతము లేదు. ఆయన ఎక్కడి నుంచైనా కూడా మనల్ని బాగు చేయగలడు. మనం గమనించినట్లయితే ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఏం జరిగిందో చూసినట్లయితే ఆయన ప్రధాని వచ్చాడు. అయితే అతను పూర్తిగా నమ్మకం లేదు. ఎవరో చెప్పారు, ఏమని? యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నీ కొడుకు బాగుపడతాడని ఎవరో చెప్పారు. అది విన్నాడు, అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, అయ్యా నా కపెర్నహూముకు వచ్చి నా కుమారుని బాగు చెయ్యి. గమనిద్దాం, కపెర్నహూముకు వచ్చి నా కుమారుని బాగు చెయ్యి అంటే యేసు ప్రభు యొక్క శక్తి అర్థం కాలేదు. యేసు ప్రభు యొక్క పవర్ అర్థం కాలేదు. యేసు ప్రభు దూరం నుంచి కూడా ఇద్దరిని బతికించాడు. యేసు ప్రభు దూరం నుంచి ఇద్దరిని బతికించాడు. ఎవరో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయం 5-13 వచనాల్లో శతాధిపతి యొక్క విశ్వాసాన్ని గమనించాలి. ఆ విశ్వాసాన్ని దేవుడు ఎంతో ప్రేమించినట్లుగా కూడా మనం గమనించాలి. ఆ శతాధిపతి అయ్యా నీ మాట సెలవిమ్ము, నా సేవకుడు బ్రతుకుతాడయ్యా, నీ మాట మాత్రమే సెలవిమ్మని చెప్పినప్పుడు వెంటనే ఆయన చక్కటి మాట మాట్లాడుతున్నాడు. యూదుల్లో ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు. అనేక మందిని చూశారు కానీ ఇంత విశ్వాసం నేను చూడలేదని యేసు ఏమంటాడు తెలుసా? ఇక వెళ్ళుము, నీ విశ్వసించిన ప్రకారం నీకు అవును గాని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థపరచబడెను. రెండవది మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయం 21-20 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21-20 వచనాలు. ఇక్కడ కనాను స్త్రీ యొక్క కుమార్తెని బాగుపరచడం. ఒక విషయం గమనించినట్లయితే అనేక మంది ప్రసంగికులు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అమ్మ రొట్టె కింద పడి రొట్టె ముక్క నువ్వు తింటావు అన్నప్పుడు ఆమె ఆ రొట్టెని గురించి చక్కటి మాట చెబుతుంది. ఏమందో తెలుసా? ఇశ్రాయేలు ఎక్కడ ఉన్నా కూడా దేవుడు స్వస్థపరుస్తాడని చెప్పినట్లుగా మనం గమనించాలి. ఇక్కడ పిల్లలు అంటే దేవుడు ఎన్నుకున్న ఇశ్రాయేలు. చక్కటి వాక్య భాగం, సమయం లేదు కాబట్టి మనం ముగిద్దాం. అక్కడ ఆ రొట్టెలు తీసుకుంటే స్వస్థత కలుగుద్దని ఆమె నమ్మి తన కుమార్తెని బాగుపరిచినట్లుగా మనం గమనించాలి.
యేసు దేవుడు దూరం నుంచి శతాధిపతి యొక్క సేవకుణ్ణి, కనాను స్త్రీ యొక్క కుమార్తెను బాగు చేసినట్లుగా మనం గమనించాలి. అయితే వీరందరూ కూడా యూదులు కాదు, వీరందరూ అన్యులు. వీరు మొత్తం యేసుప్రభు బాగు చేసిన అందరూ కూడా అన్యులు. వాళ్ళు యూదులు కారు. వాళ్ళ విశ్వాసానికి దూరంగా ఉన్నారు. ఈ ప్రధాని వచ్చినప్పుడు, అయ్యా నా కుమారుడు చావు సిద్ధముగా ఉన్నాడు, నువ్వు వచ్చి బాగు చేయము. రెండు విషయాలు గమనిద్దాం. నీటిని ద్రాక్షరసంగా మార్చటం, దానికి ఉద్దేశం ఉందంటే భౌతిక ప్రకృతి మీద యేసయ్యకి అధికారం ఉంది. నీటిని ద్రాక్షరసంగా మార్చిన విషయంలో యేసయ్యకు భౌతిక ప్రకృతి మీద అధికారం ఉన్నది. రెండవది గమనించినట్లయితే తన శక్తి దూరం అంతము లేదు. ఎంత దూరం నుంచి అయినా సరే, తన కొడుకు ఎంత దూరం నుంచి అయినా సరే ఆయన అద్భుతం చేయగలడని మనం గమనించాలి. అయితే ఈ అధికారికి అంత నమ్మకం లేదు, ఆయనకి అంత నమ్మకం లేదు. అందుకే ఆయన ఏమంటాడో తెలుసా? మనం గమనిద్దాం, వాక్యం చూద్దాం. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చాడని అతడు విని ఆయన వద్దకు వెళ్ళి, తన కుమారుడు చావు సిద్ధమైండని కనుక యేసు వచ్చి అతని స్వస్థపరచవలని వేడుకొని చుండెను. అంటే ఆయన మనిషిని ఆయన ఆహ్వానిస్తున్నాడు. నువ్వు దగ్గరుంటే కానీ నా కుమారుడు బాగుపడడు. అందుకు యేసయ్య ఒక చక్కటి మాట పలుకుతున్నాడు. సూచక క్రియలను, మహత్కార్యములను చూడకుంటే మీరు ఎంత మాత్రమో నమ్మరని అతనితో చెప్పాను. కాబట్టి మనం గమనించినట్లయితే, ఆయన యొక్క విషయాన్ని మనం చూసినట్లయితే, సూచక్రియ ఏదో ఒకటి చేయాలి. చూద్దాం. అనేకులు మనల్ని విమర్శిస్తూ ఉన్నారు. అనేకులు ఎలా విమర్శిస్తున్నారు తెలుసా? ఒక సెల్ ఫోన్ కానీ మొదలుపెట్టి ఓపెన్ చేస్తే భయంకరంగా విమర్శిస్తున్నారు. కారణం ఏమిటి? మనమే కారణం. మనం ఎలా చేస్తూ ఉన్నాం? సూచక్రియలని మోసం చేస్తూ ఉన్నాం. సూచక్రియలు చేసే శక్తి మనకి లేదు, అది యేసు ప్రభువుకు శిష్యులకు మాత్రమే ఉంది. వీరు దాన్ని అడ్డం పెట్టుకొని అనేకుల చేత హేళన చేయబడుతున్నాం. ఒక బిడ్డ, అదే కల్వరి చర్చిలో ఒక స్త్రీ 30 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది, తర్వాత మరణించింది. ఎందుకు ఈ ప్రార్థనలు? నీకు స్వస్థత గోణ ఉన్నదా? ఒక విమర్శకుడు చెబుతూ ఉన్నాడు, అక్కడ హ్యాండ్ కర్చీఫ్లు అమ్ముకుంటారంట, కొబ్బరి నూనె అమ్ముకుంటారంట, మనిషిని టచ్ చేసి 5,000 అంట, సెకండ్ ఇస్తే 10,000 అంట. ఎంత భయంకరమైన విషయంలో మనం ఉన్నాం. అందుకే అన్యులు మనల్ని విమర్శిస్తూ ఉన్నారు. ఏమని? మీరంతా డబ్బు కోసం పనిచేస్తున్నారు, మీరంతా దానికోసమే పనిచేస్తున్నారని ఒక భయంకరమైన నింద మన మీద చేసినట్లుగా మనం గమనించాలి. ఎందుకంటే ఆయన ప్రధాని వచ్చి, అయ్యా నువ్వు రా అన్నప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? సూచక క్రియలు చేస్తే కానీ మీరు నమ్మరు. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 22వ వచనం, మొదటి అధ్యాయం 22వ వచనం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనం. యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానం వెతుకుతున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించున్నాం. అది మన పని. నువ్వు సూచక్రియలు చేయొద్దు. ఎవరి గురించి ప్రకటించాలి? సిలువ వేసిన యేసు ప్రభు గురించి ప్రకటించాలి. అది మన డ్యూటీ. ఆయన మన కొరకు ఈ లోకంలో ఉండి అనేక కష్టాలు పడిన తర్వాత తన ప్రాణాన్ని విడిచి నీ కొరకు నా కొరకు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తున్నట్లుగా మనం గమనించాలి. అంతేగాని ఏ చక్కటి మాల సిలువ వేయబడిన క్రీస్తుని మేము ప్రకటించున్నాము. యేసు ప్రభువు అంటూ ఉన్నాడు, వ్యభిచారులైన చెడుతరం వారు సూచక్రియలను అడుగుతున్నారు, అయినను యోనా గురించి సలహా తప్ప ఏది కూడా నేను మరలా చేయను అని యేసు ప్రభు చెబుతూ ఉంటే,
మనం ఏం చేస్తున్నాం? చిన్న ప్రార్థన చేసి అనేకమైనటువంటి కోరికలు కోరుకొని అది తీరక అనేక మంది మనం విమర్శించబడుతున్నాం. కీర్తనల గ్రంథం 107వ కీర్తన 20వ వచనం. కీర్తనల గ్రంథం 107వ కీర్తన 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వాక్కు చాలండి, ఆయన మాట చాలు. ఆయన మాట చెప్తేనే ప్రతి ఒక్కళ్ళు కూడా బాగుపడతారని మనం గమనించాలి. అంతేకాని నీ సూచక్రియలు చేస్తాను ఎప్పుడు కూడా అనకూడదు. మనం గమనించినట్లయితే స్టెఫెను కూడా చెప్తున్నాడు. స్టెఫెను ఏమన్నాడు తెలుసా? అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 56వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 56వ వచనం. ఆకాశం తెరువబోటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలుచుటయు నేను చూస్తున్నాను. నీకు విజ్ఞాపన చేస్తున్నాడండి. నువ్వు చేయబాక, నువ్వు సూచక్రియలు చేయబాక. నీ పని ఎంతవరకు అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించు, దేవుని వాక్యాన్ని. అంతేకాని నీవు ప్రార్థన చేస్తే అది తగ్గుతుందనే మాట. ఒక దేవుడు నీలో ఉండే శక్తి ఇస్తే మేము చెప్పలేం, కానీ దాన్ని అవమానపరచకూడదు. ఎలా తెలుసా? పిల్లవాడు జ్వరాన్ని తగ్గటానికి యేసు ప్రభు తనకు శక్తి ఉంది. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో మనం గమనించినట్లయితే మొట్టమొదటిసారి వీడి యొక్క శక్తి చూద్దాం. ఆ యొక్క ప్రధాని గొప్ప అవసరతలో ఉన్నాడు. ఏం అవసరము? తన కొడుకు సావు సిద్ధమై ఉన్నాడు కాబట్టి గొప్ప అక్కర్లో ఉన్నాడు. అయితే రెండోసారి ఏం చేస్తాడు? ఎవరైనా సాయం చేస్తే బాగుండు. వెంటనే యేసుని గురించి విన్నాడు. విని ఆయన ఏం చేశాడంటే కపెర్నహూము నుంచి కానాకు వచ్చి, అయ్యా సామసిద్ధమైన నా కుమారుడు ఉన్నాడు, నీవు కపెర్నహూముకు వచ్చి నా కుమారుణ్ణి బాగు చెయ్యి. ఇక్కడ వచ్చినప్పుడు గమనించినట్లయితే ఆయన అభ్యర్థిస్తున్నాడు. యేసు ప్రభువుని కేవలం అద్భుతాలు చేసే వ్యక్తిగా చూస్తున్నాడు, కానీ ఆయన దేవుని కుమారుడుగా ప్రధాని గమనించలేదు. మనం చూద్దాం ఇక్కడ ఎట్లా ఉంది తెలుసా? ఒక స్పర్జన్ చార్లెస్, ఆయన చాలా పెద్ద ప్రసంగికుడు. ప్రపంచంలో అనేక ప్రసంగాలు చేసిన వ్యక్తి ఆయన. ఆ వ్యక్తి ఈయన గురించి ఒక చక్కటి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏందో చూద్దామా? మొట్టమొదట ఆ అధికారి విశ్వాసము చిన్న నిప్పురవ్వ. అధికారి నివాసం పెద్ద చిన్న నిప్పురవ్వ. తర్వాత అది అగ్గిగా మారింది, ఆ తర్వాత మంటగా మారింది, ఆ తర్వాత కారు చిచ్చయింది. ఈ మంట అంటే మనకు తెలియదు. కొంత మీరంతా స్టైల్గా గ్యాసులు వాడుకుంటున్నారు కదా. మేము చిన్నప్పుడు కట్టె పుల్లలు వాడుకునేవాళ్ళం. మేము పేదవాళ్ళం కదా, కట్టె పుల్లలు వాడుకునేవాళ్ళం. కట్టె పుల్లలు పెట్టినప్పుడు ఏమొస్తుంది? నిప్పు వస్తుంది. ఆ నిప్పు ఎక్కువైతే ఏమవుతుంది? ఇల్లు కాలిపోద్ది. ఇప్పుడంతా ఇటు నొక్కంగా వెలుగుద్ది, ఇటు నొక్కంగా అటు అలవాటు అయిపోయారు. అటువంటి స్థితిలో నుంచి ఎలా వచ్చాలి సార్? ఆ అధికార విశ్వాసము నిప్పు రవ్వ అగ్గిగా మారింది, మంటగా మారింది, కారు స్విచ్ అయిపోయింది. యేసు ప్రభు ఈ లోకానికి ఒక ప్రత్యేకమైన పని మీద వచ్చాడు. ఆయన ఏంటి ఆ పని అంటే పరలోక మర్మాలు నీకు తెలియచేయాలి. ఒక పరలోకం ఉందని, ఒక నరకం ఉందని నీకు తెలియచేయాలి. తర్వాత తన తండ్రి దగ్గర ఒక మాట తీసుకున్నాడు. ఏమిటా మాట? తండ్రి, లోకం పుట్టక మునుపు నీలో ఏం మహిమ ఉన్నదో ఆ మహిమ నాకు ఇచ్చినట్లయితే ఆ మహిమలో వీళ్ళందరినీ తీసుకొస్తానని చెప్పి యేసు దేవుడితో ప్రమాణం చేయించున్నాడు. ఆ యొక్క ప్రమాణాన్ని బట్టి ఆయన ఉద్దేశం ఏమిటంటే మనుషుల్ని మార్చాలి. అందుకే శిలువలో పలికిన 5వ మాట, నేను దప్పికొని ఉన్నాను. దప్పిక అంటే ఆత్మల దప్పిక. దావీదు అంటున్నాడు, దావీదు, తండ్రి ఈ లోకములో ఎంతకాలం ఉన్నా కూడా నేను నీ కోసం అరిచి నా గొంతు ఎండిపోయింది, నా శరీరం శక్తి చెల్లిమైంది, ఎప్పుడు నిన్ను చూడాలని దప్పికొని ఉన్నాడు. యేసు ప్రభువు కూడా తన 33.5 సంవత్సరాలు భూమిలో ఉండి 3.5 సంవత్సరాలు సేవ చేసి తన తండ్రిని చూడటానికి దప్పికొనున్నట్లుగా ఉదయకాలం మనం గమనించాలి. ఆ దప్పిక తీరాలంటే మనం ఏం చేయాలంటే యేసు ప్రభువుని
రక్షకుడుగా మనం అంగీకరించాలి. అందుకే యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆ ప్రధానమైనటువంటి ఆ యొక్క లోపాన్ని సరి చేస్తున్నట్లుగా మనం గమనించాలి. అక్కడ ఏమవుతున్నాడు తెలుసా? ఆయన నీవు ఇంటికెళ్ళు, నీ కుమారుడు స్వస్థపరిచాడు అంటే ఆయన వెంటనే ఏం చేశాడు? ఇంటికి వెళ్ళిపోయాడు. ఆయన మనం గమనిస్తే వచ్చినప్పుడు అంత విశ్వాసంతో రాలేదు. ఇక్కడ యేసుకు 2 పనులు ఉన్నాయి. ఒక మొట్టమొదటి పని ఏంటంటే కుమారుడిని స్వస్థపరచటం. రెండో పని ఆ అధికారుల విశ్వాసాన్ని పెంచాలి. వచ్చిన అధికారికి విశ్వాసం పెంచాలి. ఏమని? దేవుడు యేసే దేవుడని. ఈ 2 పనులు కూడా యేసు ప్రభు చేసినట్లుగా మనం గమనించాలి. ఆయన ఏమడుగుతున్నాడంటే నువ్వు వెళ్ళండి, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు. అయితే ఆ యొక్క అధికారి ఏం చేశాడంటే ఆ మాటని నమ్మాడు. యేసు ప్రభు చెప్పిన మాటని నమ్మాడు. నువ్వు వెళ్ళు, నీ కుమారుడు స్వస్థపరచబడ్డాడు అని ఆ మాట చెప్పినప్పుడు ఆ అధికారి అంతకుముందు లేని విశ్వాసముతోటి నమ్మి వెంటనే బయలుదేరినట్లుగా మనం గమనించాలి. ఆయనకి ఎదురుగా సేవకులు వస్తూ ఉన్నారు. ఎదురుగా అయ్యా కుమారుడు బతికేడయ్యా, ఆయన స్వస్థపరచాడయ్యా అన్నప్పుడు ఏ గంటకి ఎప్పుడు స్వస్థపడ్డాడు రా కొడుకంటే రోమన్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1 గంటకి యేసు ప్రభు ఆ యొక్క అధికారితోటి నీ కుమారుడు స్వస్థపరచబడ్డాడని చెప్పిన మాట వాళ్ళు కూడా ఏమన్నారయ్యా, మధ్యాహ్నం 1 గంటకి అబ్బాయి బాగుపడ్డాడయ్యా అని చెప్పినప్పుడు అధికారి ఆయన కుటుంబం అంతా కూడా యేసు ప్రభుని నమ్మినట్లుగా మనం గమనించాలి. అన్ని ఆత్మలు సంపాదించాడు ఆయన. అన్ని ఆత్మలు ఒక కుటుంబాన్ని సంపాదించాడు. అలాగా మనం గమనించినట్లయితే యేసు ప్రభు యొక్క పని ఏమిటంటే నిన్ను నన్ను ఓదార్చటం. అయితే మనం ఏం చేస్తున్నాం గమనిద్దాం. హెబ్రీయుల పత్రిక తీద్దాం. హెబ్రీయుల పత్రికలో 12వ అధ్యాయంలో వచనం. హెబ్రీయుల పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘములే మనల్ని ఆదరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చక్కబెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడనైనా యేసు క్రీస్తు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ చూద్దాం 4వ వచనం 53వ వచనములో నమ్ముకున్నారు అంటే యేసు క్రీస్తు అభిషక్తుడని నమ్మారు. ఈ మనిషి నమ్మకం ఎలా ఉందంటే 3 భాగాలు చూద్దాం. మొట్టమొదట యేసు దగ్గరకు వచ్చినప్పుడు ఈ వ్యాధి నయం చేయగల నమ్మకం కొంత మాత్రమే. అధికారి యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు తన కొడుకు యొక్క జబ్బు నయం చేస్తాడని చాలా చిన్న విశ్వాసంతో ఉంది. రెండవది ఆయన వెళ్ళు అన్నప్పుడు ఆ యొక్క నమ్మకం ఎలా పెరిగిందో తెలుసా? యేసు ప్రభు మాట మీద నమ్మకం ఉంచాడు. మొట్టమొదటిగా ఈయన చేస్తాడా లేదా అని కొంత నమ్మకంతో వచ్చాడు. రెండవది ఎప్పుడు యేసు ప్రభు వెళ్ళమన్నాడో ఆ మాట నమ్మాడు. మూడవది గమనించినట్లయితే ఆయన ప్రభావాన్ని చూచాడు. ఇక్కడ మనం గమనించిన విషయం ఏంటంటే చూద్దాం. మన యోహాను సువార్త 2వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 15వ వచనం. గలిలయలోని కానాలో యేసు మొదటి సూచక చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఈ మాటలు ఎలా ఉన్నాయో తెలుసా? ఏదో ఒక సూచక్రియ చెప్తే ఎవరు కూడా నమ్మరు. ఆయనకు 12 మంది శిష్యులు ఉన్నారు. 3 అంతరంగ శిష్యులు ఉన్నారు, పేతురు, యాకోబు, యోహాన్. వాళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటాడు. అయినా కూడా వాళ్ళు ఇంకా అల్ప విశ్వాసం. ఇంకా ఆయన దేవుని కుమారుడా? మొన్నటి వరకు ఈ కార్పెంటర్ వర్క్ చేశాడు కదా,
నిజంగా ఈయన దేవుని కుమారుడా అని వాళ్ళ డౌట్ ఉంది. ఎప్పుడైతే ఆ వివాహములో ద్రాక్షరసం అయినప్పుడు నీటిని ద్రాక్షరసంగా మార్చాడో ఆయన శిష్యులు ఆయన యందు నమ్మకం ఉంచరి. చూద్దాం మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనం. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుని సన్నతించము, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించి ఉన్నాడు. యేసు దేవుడు ఈ లోకానికి ఒక ప్రత్యేకమైన పని మీద వచ్చాడు. ఆ ప్రత్యేకమైన పని ఏమిటంటే నిన్ను నన్ను ఆయన దగ్గరికి దేవుని దగ్గర తీసుకెళ్లాలని ఆయన కోరుకుంటున్నాడు. యేసు ప్రభు తన ఎదుట ఉన్న వారిని ఎంత చక్కగా ఆయన పరిశుద్ధుడు చేయగలడో ఆయన దూరం నుంచి కూడా అలా చేయగలడనే వాక్యాన్ని మనం పరిశీలిద్దాం. మనం గమనించినట్లయితే అద్భుతాలు చూస్తే గాని ప్రజలు దేవుని నమ్మటం లేదు. 50వ వచనం చూద్దాం. యేసు నీ కుమారుడు బతికి ఉన్నాడని చెప్పగా ఆ మనుష్యుడు నమ్మి వెళ్ళిపోయిను. ప్రభువు మాట మాత్రం తీసుకొని అతను తిరుగు ప్రయాణం ఆరంభించినట్టుగా ఒక గొప్ప విశ్వాసము. ఒక చిన్న మాట, నీ కుమారుడు బతికున్నాడు. ఎలా నమ్మాడు? ఆయన మాటలో ఎంతో విశ్వాసం ఉందని ఆయన గమనించినట్లుగా మనం గమనించాలి. మాటను నమ్మాలండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం. విశ్వసించువాడు కలవరపడడు. కాబట్టి ప్రభు తనతో మాట్లాడిన 20 మైళ్ళ దూరంలో తన కొడుకు స్వత్త కలిగిందని అతను తెలియగానే దేవునికి దగ్గరయ్యాడు. ఒక్క క్షణములోనే ఆయన మారినట్లుగా మనం గమనించాలి. మనం 50-70 ఏళ్ళ నుంచి అంటున్న వాక్యం ఎప్పుడన్నా ఇట్లా ఆలోచించామా? దేవునికి శక్తి ఉందా? నిజంగా శక్తి ఉందా? ఒకడు అడుగుతూ ఉన్నాడు, నిజంగా మీరు స్వస్థత కలిగి ఉంటే ఈ హాస్పిటల్ ఎందుకు, ఈ జనాలు ఎందుకు మీ ప్రార్థనలు ఎందుకు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. వీళ్ళ ఊరుకోరు. నేను గుడివాడ అనే ప్రాంతంలో ఇదే శనివారం వాక్యం చెబుతున్నాను. ఇదే సమయంలో 7 గంటలకి కృష్ణా జిల్లా గుడివాడలో ఒక వాక్యం చెబుతూ ఉన్నాను. అది పెంతెకోస్తల్ చర్చి, సుమారు 1000 మంది ఉన్నారు అక్కడ. ఆ స్త్రీలు వచ్చి, అయ్యా మాకు ఒక్కొక్కడికి ప్రార్థన చేయని అడిగారు. నేను ఒకటే అడిగాను, నేను బ్రతకాలనుకుంటున్నారా పోవాలనుకుంటున్నారన్నా? నేను బ్రతకాల పోవాలన్నా. అయ్యా అదేంది? మీరు నా వాక్యాన్ని విని విశ్వసించండి. నేను ఒక తల మీద చేయబెట్టి ప్రార్థన చేసి 1000 మందికి చేశానంటే జగన్మోహన్ రెడ్డి చేయలేక నా చేయి కూడా పడిపోద్ది. అటువంటి పనులు నేను చేయను. మీరు గుంపులుగా రండి, 10 రండి, 10 మంది వందలుగా చేస్తానంటే ఆ స్త్రీల యొక్క నమ్మకం. రాత్రి అంతా ఉపవాస ప్రార్థన చేశారు. కనీసం నీరు కూడా తాగలేదు. మోకాళ్ళు వంచి వాళ్ళు నేను ప్రార్థన చేస్తుంటే, అయ్యా మాకు యేసయ్య కనిపిస్తున్నాడయ్యా. ఎంత సంతోషం తెలుసా? వాక్యం చెప్పినప్పుడు ఒక టీచరు ఎప్పుడు సంతోషపడతాడు? ప్రసన్న చెప్పినట్లుగా ఎప్పుడు సంతోషపడతాడు? తన విద్యార్థి డాక్టర్ అయ్యి తన విద్యార్థి మంచి పొజిషన్లో ఉంటే ఆ టీచర్ సంతోషపడతాడు. అలా మేము కూడా వాక్యాలు చెబుతూ ఉన్నప్పుడు ఎవరైనా నమ్మినా, ఎవరైనా రియాక్షన్ ఇచ్చినా మాకు ఎంతో సంతోషం. అంతేగాని నిద్రపోతా 7:15 వచ్చి ఊరిని ఉన్నట్టుంటే మాత్రం కడుపు మండిపోద్ది. కాబట్టి దయచేసి ప్రార్థనకి సరిగ్గా రండి. ప్రార్థనకి సరైన టైంలో రావాలి. ఎందుకో తెలుసా? మనం బ్రతికే కాలం కొద్ది దగ్గరలో వచ్చింది. చాలా తొందరలో వచ్చేస్తుంది 2వ రాకడ. చాలా తొందరలో. జాగ్రత్త. 2వ రాకడ వచ్చిందంటే ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చూద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఎంత భయంకరంగా ఉంటుందంటే, మన వాక్యాలు చెబుతూ ఉంటే తమాషగా చూస్తున్నారు కానీ ఆ యొక్క వాక్యాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చూద్దాం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదట ఆకాశమును మొదటి భూమి యొక్క గతించిపోయాను, సముద్రం ఇకను లేదు. నీరు ఎక్కడ నుంచి వస్తాయి? నదులు ఉండవు, సముద్రాలు ఉండవు. ఏం చేస్తారు? మేము తూర్పు పాలన ఉన్నప్పుడు 3:30 లేచి రాయి పెడతాం. రాయి పంపు దగ్గర
ఆ రాయి మీద పేరు రాసుకుంటాం, లింగమ్మ అని, ప్రేమచంద్రరావు అని. ఆ రాయి పట్టుకోగలే పంపు నీళ్ళు రాగల ఆ రాళ్ళు పట్టు రాయి, అయ్యగారు రాయి పట్టు నీరు, అమ్మగారు రాయి పట్టు నీరు. అటువంటి పరిస్థితుల్లో జీవించాం మేము. అటువంటి పరిస్థితులు జీవించాం. ఇక్కడ చాలా కష్టపడ్డాం నీళ్ళకి. బలం గెల్ల వాళ్ళకి నీళ్ళు ఎక్కువ, బలం లేని వాళ్ళకి నీళ్లు తక్కువ. అటువంటి పరిస్థితుల్లో నీళ్ల విలువ ఏంటి అర్థమైంది మాకు. అటువంటి నీళ్లు లేకపోతే మీరు ఎలా జీవిస్తారు? సముద్రాలు ఉండవు, నదులు ఉండవు, ఏం జీవిస్తారు? ఎట్లా జీవిస్తారు? ఆ రోజు రాకముందే, ఆ గడియ రాకముందే యేసు ప్రభు నిజమైన దేవుడిని నమ్మాలి. ఒక చిన్న విధవరాలు ఆమె కనాను స్త్రీ యేసు ప్రభు అడుగుతుంది, అయ్యా కింద పడ్డ రొట్టె ముక్క చాలయ్యా, నాకు కింద పడ్డ రొట్టె ముక్క చాలయ్యా. దాని విశ్వాసం ఏమిటో తెలుసా? రొట్టె ముక్కలు అంటే ఇశ్రాయేల్ కింద ఉన్నా సరే ఆ భాగము నాకు చాలైనప్పుడు, అమ్మా నీ విశ్వాసం ఎంత గొప్పది. శతాధిపతి ఏం చెప్తూ ఉన్నాడు? అయ్యా మాట మాత్రం సెలవిమ్ము, మా సేవకుడు బ్రతుకుతాడయ్యా. అది విశ్వాసం అంటే. విశ్వాసము లేకుండా దేవుణ్ణి చూచట అసాధ్యం. ఆ విశ్వాసముతోటి ప్రధాని ఇంటికి వెళ్ళి ఏం చేసినాడో తెలుసా? తన కుటుంబాన్ని అంతా కూడా దేవునిలోకి మార్చాడు. ఇదే విషయం మనం చూస్తే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో కూడా ఆ యొక్క సేవకుడు వాడు ఏం చేశాడు? వాడు తన కుటుంబాన్ని అంతా కూడా మార్చి, యెహోవా నీవే నిజమైన దేవుడు అని కుటుంబాన్ని మార్చాడు. కాబట్టి ఈ విషయాలన్న మనం ఎంతో తెలివిగా ఈ రోజే ఒకవేళ మన దగ్గర ఏమైనా పొరపాట్లు ఉన్నా, లెక్కైనా తప్పులు ఉన్నా ఏం చేయాలో తెలుసా? మనం గమనించినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. యేసు ప్రభు ఎక్కడున్నాడు? తండ్రి కుడిపార్శ్వన ఉన్నాడు. నీ ప్రార్థన ఆయన గాని చేసినట్లయితే, నీ యొక్క విజ్ఞాపన ఆయన గాని చేసినట్లయితే తప్పక నీ విజ్ఞాపన ఆయన వింటాడు, చూస్తాడు. దూరం నుంచి ఉన్న కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నా సరే నీ ప్రార్థనని దేవుడు అంగీకరిస్తాడు. అయితే ఆయన రక్షకుడు నమ్ముతున్నావా? యేసు నిజమైన దేవుడు నమ్ముతూ ఉన్నావా? ఒక చిన్న దేశం 90 లక్షల జనాభా గల ఇశ్రాయేల్ దేశం చుట్టూ 10 రాజ్యాల్ని జయిస్తూ ఉంది. 10 రాజ్యాల్ని వాళ్ళు నిన్న సైనికులందరూ కూడా ఒక చోట కూర్చొని మోకాళ్ళు వంగి దేవునికి ప్రార్థన చేసి, అయ్యా గాజా ప్రాంతంలో కానీ ఇరాన్ ప్రాంతంలో కానీ నువ్వు ఇచ్చిన విజయానికి వందనాలు చెల్లిస్తున్నా. ఆ కృతజ్ఞత మనకుందా? మనం రోజు సాయంత్రం పడుకునేటప్పుడు దేవుని కృతజ్ఞత చెప్పాలి. అయ్యా ఈ పూట బ్రతికించావయ్యా, రేపు మరలా ఇలా దీవించని ప్రార్థన చేస్తున్నావా? అదే జరిగిపోద్ది. చేయకపోతే చేసినోడు బాగున్నాడా, చేయనోడు ఇంకెంత ఉన్నాడు అని ఆ ఊహ మాత్రం కరెక్ట్ కాదు. మనం పోయిన వారం చెప్పుకున్నాం. చూడండి ఏం చెప్పుకున్నాం? మనిషి యొక్క పాపమును బట్టి దేవుడు క్షమించడు. ఆ పాపాన్ని పరిహరించుకోవాలి. అలాగే పాపం అనేది మనిషిని బ్రతికించాలి. ఆదికాండం 6వ అధ్యాయంలో దేవదూతలు మనుష్యులతోటి అక్రమ సంతానాన్ని పెట్టినప్పుడు దేవుడు కోపించి, ఎందుకు నరులను సృష్టించారా, వీళ్ళు ఎందుకు నేను సృష్టించారా అని బాధపడి ఒక జలప్రళయం తీసుకొని వచ్చి మొత్తాన్ని చంపేశాడు. తర్వాత నోవహు ఆ 7 బాగుపడ్డారు. తర్వాత సంతానము కూడా ఎప్పుడు కూడా దేవుణ్ణి శ్లాఘించలేదు. ఎందుకు దేవుడు ఇశ్రాయేలుకి మన్నా ఇచ్చాడు? మనం గమనించినట్లయితే మన్నా ఎందుకు ఇచ్చాడు? రోజు ఇశ్రాయేలు ఏం చేస్తున్నారంటే మోషేతోటి, మమ్మల్ని ఐగుప్తులో చంపకుండా ఇక్కడ ఎందుకు తీసుకొచ్చావయ్యా, ఏమిటి గోల, మాకు మంచి మాంసం కావాలి, ఆదివారం వచ్చే మాంసం కావాలి, లేదే మా పరిస్థితి ఏం బాగలేదు అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? 40 రోజులు మన్నా పెట్టాడు. 40 రోజులు మన్నా, ఎవరికి అవసరమైతే వాళ్ళకి మన్నా పెట్టాడు. అటువంటి దేవుడు ఈరోజు నిన్ను ఒకటి అడుగుతున్నాడు, నువ్వు నన్ను నమ్ముచున్నావా? ఆ గెరాసేనుడు
వాడు ఒళ్ళంతా కూడా గజ్జయి చేతులతో కట్టబడి బాగుపడిన తర్వాత చెప్పుమును, ఏం చెప్పమంటాడు? దేవుని వాక్యం చెప్పాలి. కాబట్టి ఈ ఉదయకాలం మనం ఏం నేర్చుకోవాలంటే, యేసు ప్రభు దూరం నుంచి కూడా మనల్ని స్వస్థపరచగలడు. మేము చూస్తున్నాం, క్లోపేటలో ఇద్దరు పడిపోయాం. నేను పడిపోయాను, ఇంకో ఆయన పడిపోయాడు. కానీ దేవుడు ఆయన తీసుకొని వెళ్ళాడు, నన్ను ఉంచాడు. ఇద్దరు సేమ్ స్పాట్. ఆయన కారులో దిగి ఆయన అదిలా పడిపోయాడు, నేను పడిపోయాను. దేవుడు ఎందుకంటే ఇంకా ఈ ముసలి వయసులో మా పాలయానికి వచ్చి వాక్యం చెప్పాలని ఇష్టపడి వస్తున్నాం. మీకు తెలుసో తెలియదో, మేము 5ంటికి లెగవాలి, గడ్డం చేసుకోవాలి, స్నానం చేయాలి, రావాలి ఇక్కడికి. మీరు ఆఫీసర్స్ లాగా 7:15 వచ్చి అలా కూర్చొని అలా వెళ్ళిపోతున్నారు. ఆఫీసర్స్, మేమేమో అటెండర్లం, అంతేనా? టైం అంటే టైం అమ్మ. ఎందుకంటే దేవుని ఆలయానికి ముందు వెళ్ళాలి. ఒకసారి ఒక సేవకుడు పాము కరిస్తే ఆ సేవకుడు ఏం చేశాడంటే, ఉదయాన్నే అది ఈ ఆలయాన్ని చిమ్మాలి. ఈ కాలు రక్తం కారుతూ ఉంది. వాడు వెళ్ళాడు, ఆలయాన్ని క్లీన్ చేశాడు, హాస్పిటల్కి వెళ్ళాడు. విషయం మొత్తం లేదు. ఎందుకని? వాడు నడిచిన నడకలో, తొక్కిన సైకిల్లో ఆ విషయం అంతా కూడా కింద పోయింది. అలా దేవుడు కాపాడుతాడండి. మనం బతికి ఉన్నామంటే మనకు బలము కాదు, కేవలము దేవుని కృప వల్లే. బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ వీఆర్ లివింగ్ ఇన్ ద వరల్డ్. ఆయన ప్రేమతో మనం బతుకుతున్నాం, ఆయన కృపతో బతుకుతున్నాం. ఒక్క మాట, యేసయ్యా ఈరోజు కాపాడావయ్యా, రేపు నన్ను కాపాడే, ఉదయాన్నే మళ్ళీ లేచయ్యా, రాత్రి అంతా సుఖనిద్ర ఇచ్చావయ్యా, ఈ రోజు కూడా నన్ను కాపాడయ్యా, నాకు ఆహారం పెట్టయ్యా. మనం ప్రార్థన చేస్తాం, ప్రభు ప్రార్థన చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? అనుదిన ఆహారము మాకిమ్ము అంటే, పడుకుంటే హోటల్లో నుంచి నీ చేతికి ఇస్తాడా? అయ్యా పాలు చేసావయ్యా ప్రార్థన, ఇదిగో తిన అంటాడు. అటుంటే నేను కూడా పడుకోపోయానా? ఎంతో కష్టపడి పని చేయాలని అవసరం నాకేముంది? కాబట్టి మనం గమనించినట్లయితే దేవుని నమ్మాలండి. మనం ఎప్పుడు కూడా రోజుకి ఒక్క చిన్న మాట బైబిల్ తీసి చదవండి. ఒక చిన్న మాట, నిజంగా చెప్తున్నాను. నేను పోయిన వారం అంతా తిరిగా, ఎక్కడ దేవుడు నాకు కొరత చేయలేదు. మేము కన్నీటితో చెప్తా ఉన్నాం. అనేక మంది అయ్యా ఎప్పుడొస్తావు ఆ పేరు తెచ్చుకోవాలండి. మన పాలెంలో పుట్టినోళ్ళు, మన పాలానికి ఆ పేరు రావాలండి. అలా మన వాళ్ళంతా బోధకులు అవ్వాలి, మన వాళ్ళు సేవకులు అవ్వాలి, బాగా చదువుకోవాలి. మేము చదివేటప్పుడు ఏమని తెలుసా? మా ఇంట్లో పెద్ద కరెంట్ ఉండేది, వట్టిదే. ఒక షిమ్ని తీసుకొని తుడిచి చదువుకునేవాళ్ళం. ఐ పాస్డ్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంకామ్ కూడా పాస్ అయ్యాను నేను. ఎలా? కరెంటు లేదు. ఎక్కడ చూసా కరెంట్ తెలుసా? కర్నూలు ఆఫీసర్ పోయినప్పుడు కరెంట్ చూసా. అటువంటి దుస్థితి నుంచి మీకు ఇప్పుడు కరెంట్ ఉంది, గ్యాస్ ఉంది, ఫ్రిడ్జులు ఉన్నాయి. అయినా సరే వద్దని లేకుండా మనకి ఇబ్బంది. ఎందుకంటే కష్టం. దయచేసి ఒక వార్నింగ్ లాగా మీరు చూసి, ఆ ప్రధాని ఎలాగైతే తన కుమారుని బాగుపరుచుకున్నాడో, స్త్రీలందరూ కూడా ప్రార్థించి తన కుమారుని బిడ్డల్ని సుఖముగా తీసుకొని రావాలంటే ప్రార్థన. ప్రేయర్ ఈజ్ ఓన్లీ వెపన్ టు గెట్ ద ప్రామిస్ ఆఫ్ ద గాడ్. ప్రేయర్ ఒక్కటే, ప్రార్థన ఒక్కటే. ఎవరు నమ్మద్దు, నన్ను కూడా నమ్మద్దు. మీరు ప్రార్థన హాయిగా చేసుకోండి. దేవుడు మీకు అనేకమైన ఉపదేశాలు చేస్తాడు, అనేక ఉపయోగాలు చేస్తాడు. తప్పక మీ కుటుంబము దీవించబడుతుంది. చివరిగా మనం గమనించినట్లయితే, ప్రధాని వచ్చినప్పుడు రవ్వలాగా వచ్చాడు, మంట అయింది, అగ్ని అయింది, విజయవంతంగా వ్యాపించిపోయింది. మీరు కూడా ప్రార్థనలో దేవునితో సన్నిహితం కండి, దేవునితో స్నేహం చేయండి. అప్పుడు దేవుని ప్రేమని మనం చూస్తాం. దేవునితో ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? ఎంత ధైర్యం. ఇప్పుడు మనం తూర్పు పాలెంలో నా వాక్యం నా పాలన చెప్పడం కాదు. కొత్త ప్రాంతం వాళ్ళు ఎవరో మాకు తెలియదు, వాళ్ళ భాష మాకు తెలియదు. అయినా సరే ఎందుకు వాక్యం చెబుతున్నామంటే, దేవుడు ఎక్కడున్నాడు? నా వెనక్కున్నాడు. కాబట్టి మీరు కూడా నమ్ముకొని, ప్రధాని కొడుకు బాగు చేసుకున్నాడో,
మీరు మీ కుటుంబాన్ని బాగు చేసుకోవాలని విజ్ఞాపన చేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్యం